ఈరోజు స్పెషల్ ఏంటంటే కుకింగ్ వీడియో. సో మేము ఊరికే అట్లా గ్రాసరీ షాపింగ్ వెళ్తే మాకు బ్రోకలీ, మష్రూమ్స్, లెట్యూస్ ఇవన్నీ దొరికాయి. సో ఇవన్నీ యూస్ చేసి ఒక మంచి సలాడ్ చేద్దామన్నది ఐడియా అనమాట. అది చేసి మీకు మంచి వీడియో పంపిస్తాను, చూడండి అన్నమాట. క్యారెట్, క్యాప్సికమ్ రెండు కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. బ్రోకలీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్క వెజిటబుల్ని ఎలా ఫ్రై చేయాలో, బాయిల్ చేయాలో నేను మీకు చూపిస్తాను అన్నమాట. చెప్పినట్టుగా ఇదిగోండి బ్రోకలీ అన్నింటినీ ఇట్లా కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను. యాక్చువల్లీ చాలా పెద్ద బ్రోకలీ ఇది, మా ఊరికి చాలా ఎక్కువైపోయింది, అందుకని సగమే చేశాను నేను. సో తీసుకున్న బ్రోకలీ అన్నింటినీ ఇట్లా చిన్నగా కట్ చేసుకుని, దీన్ని మనం క్యాలీఫ్లవర్ అయితే యూజువల్లీ బాయిల్ చేసుకుంటాం కదా, దీన్ని అలా బాయిల్ చేయక్కర్లేదు. బాయిల్ చేయకుండా డైరెక్ట్గానే మనం అంటే క్లీన్ చేసుకొని పాన్ మీద పెట్టి కొంచెం ఉప్పు వేసి ఇట్లా సాటే చేస్తే ఇది చాలా త్వరగా కుక్ అయిపోతుంది అన్నమాట. బ్రోకలీ ఒక క్వాలిటీ అది. సో అండ్ ఇది చాలా మంచిదండి. డైట్ చేయాలనుకున్న వాళ్ళు, సన్నబడాలి అనుకున్న వాళ్ళు ఇది ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. జస్ట్ సే దట్ థైరాయిడ్ ఉంటే తినకూడదు అది ఇదని, బట్ అది నాకు తెలియదు, మీరు డాక్టర్ దగ్గర కనుక్కోవాలి అది. బట్ ఇక చాలా మంచిది ఇది అండ్ టేస్ట్ గుడ్. నాకు ఎందుకో ఇది నచ్చింది. చిన్నపిల్లలు యూజువల్లీ తినరు, బట్ సలాడ్స్కి చాలా బాగుంటుంది అన్నమాట. నాకు ఫేవరెట్ ఇది. చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి, ఎందుకంటే చూడండి ఇది బాగా కడిగిన తర్వాత కూడా ఇట్లా ఉందన్నమాట. సో యూజువల్లీ నేను ఏం చేస్తానంటే ఈ పైన ఉన్న ఫస్ట్ లేయర్ ఉంది కదా, ఇది తీసేస్తాను అనమాట, జస్ట్ ఇన్ కేస్ అన్నట్టు. లేకపోతే అట్లా మట్టిలా వస్తూ ఉంటుంది, చాలాసార్లు కడగాల్సి వస్తుంది ఇది మష్రూమ్స్. సో కడిగేటప్పుడు మాత్రం చాలా శ్రద్ధగా చేయాలి. సాధ్యమైనంత వరకు పైన లేయర్ తీసేసిన తర్వాత ఇలా వచ్చింది. కొంచెం బెటర్ ఇవ్వండి బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్లో. ముందు ఇట్లా ఇంత మట్టిగా కొంచెం ఫస్ట్ లేయర్ క్లీన్ చేసాక ఇది స్టేటస్. ఇది బాగా క్లీన్ చేసి తీసుకొని వచ్చాను. ఇప్పుడు దీన్ని యూజువల్లీ మష్రూమ్స్ని అట్లా కట్ చేస్తారంటే ఇలా హాఫ్ కట్ చేసుకొని ఆ తర్వాత ఈ యాంగిల్లో కట్ చేస్తారు, అంటే మనకి ఒక్కొక్కటి ఈ షేప్లోకి వస్తుంది అన్నమాట. ఇట్లా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి, నేను కొంచెం పెద్ద పాత్ర తీసుకున్నాను. ఎందుకు అని అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, సో పెద్ద పాత్ర తీసుకున్నాను. సో మధ్యలో ఇట్లా సాటే చేసిన తర్వాత మీరు చూసినట్టుగా వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఇంకా నేను లాస్ట్లో గార్నిష్ చేసేటానికి కొంచెం పెప్పర్, తర్వాత ఎగ్స్ వేసి గార్నిష్ చేసి ప్లేటింగ్ చేశానండి. That's it for today, friends. Thank you for watching. Have a healthy, happy life, everybody.